కేజ్రీవాల్ ఇక సోరెన్ బాటే పడతాడు. 5వసారి మొన్ననే సమన్స్ ఇచ్చింది ఈడీ. 5వసారి నేను రావట్లేదు అని ఆన్సర్ ఇచ్చాడు కేజ్రీవాల్. ఇక రేపో మాపో ఈడీ సోదా చేస్తాడు, అదుగు అని రచ్చ చేస్తాడు. ఆ పైన ఇప్పుడు వాళ్ళ భార్యతో అంటే హేమంత్ సోరెన్కి వచ్చేటప్పుడు 10 సార్లు అయినట్టు, ఇంకొక 5 సార్లు అట్లా చేస్తాడు అనుకుంటే ఇతను కూడా. ఆ తర్వాత విచారణకి హాజరు కాక తప్పదు. విచారణకు హాజరైతే తన బతుకేంటో తనకు తెలుసు. అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసినటువంటి వ్యక్తి వెనక నిలబడి ఆ పాయింట్ పట్టుకుని అన్నా హజారేని అడ్డం పెట్టుకుని ప్రజల్లో ఓ పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇవాళ అవినీతి పరులు. ఆ రోజునేంటి, ఆ రోజు కూడా ఏజెన్సీల విచారణే కదా, ఆ రోజున విచారణలో మీద ఎందుకు చర్యలు తీసుకోరంటూ నిలదీసినటువంటి వాడు. కాంగ్రెస్ హయాంలో అవినీతుల మీద ఎందుకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నించిన వాడు ఇవాళ అవినీతి మీద తను విచారణ ఎదుర్కోవాల్సి వచ్చేటప్పటికి అక్రమం అంటున్నాడు. ఓవరాల్గా ఏ తటస్థులైతే ఇంతవరకు కేజ్రీవాల్ నమ్మారో వాళ్ళ సాక్షిగా తను అరెస్ట్ కావడానికి సిద్ధపడుతున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం.